పెడతాంలే. అందరూ చెప్తున్నారు. అంటే లాస్ట్ 10th క్లాస్ లో మనకి ఫేర్వెల్ చాలా హ్యాపీగా ఉంది. అందరికీ సౌజీ, శాంతి, ఇలా దూరం నుంచి రాజీ, మీ అందరికి కుసుమ, బస్ ఎక్కువ వచ్చారు, అందరూ ఎనీవేస్ చాలా థ్యాంక్స్. అయితే మనం లాస్ట్ ఇయర్ అనుకున్నాము ఈ ప్లాన్ వర్కౌట్ చేద్దామని. అప్పుడు చేస్తుంటే మన దగ్గర సందీప్ కూడా ఉండేవాడు. ఇప్పుడు మనం మిస్ అవుతున్నాం. సో ఒక్కసారి సందీప్ కోసం ఒక 2 seconds మనం మౌనం పాటించి తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇంకొకడు కూడా ఉన్నాడు, నర్సింగ్ కూడా ఉన్నాడు మన క్లాస్మేట్. నర్సింగ్ కూడా. సో వాళ్ళిద్దరిని ఒక్కసారి తలుచుకొని మనం కరావరి కరిగే కలగా అయినా ఈ దూరం దూరావని వేస్తూ మనసు ఈరోజు ఈవెంట్కి వాడు మనతోనే కలిసి ఉన్నట్టుగా భావించి మనం మిగతా ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. మన అవుట్డోర్ ఫోటో నెక్స్ట్ ఒకసారి అందరూ బయటకు వచ్చేయండి.
అక్కడి నుంచి ಬೆಳಗೆದ್ದು ಯಾರ ಮುಖವ ನಾನು ನೋಡಿದೆ, ಅಂದನೋ ಅದೃಷ್ಟನ ಮುಂದೆ ಕುಂತಿದೆ. ಬೆಳಗೆದ್ದು ಯಾರ ಮುಖವ ನಾನು ನೋಡಿದೆ, ಅಂದನೋ ಅದೃಷ್ಟನ ಮುಂದೆ ಕುಂತಿದೆ. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే
ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ప్రేమ పెట్టే దేవుడు వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సో ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు అంటే అవినాష్ దగ్గర స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అవినాష్కి ఎక్కువ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి కాబట్టి మైక్ అయితే వాళ్ళకి తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అందరికీ
ఒక ఇన్సిడెంట్ రా స్కూల్ టీచర్స్ గురించి అని చెప్పారు. స్కూల్ టీచర్స్ గురించి చెప్పారు. వీడియో వైరల్ అయిపోతుంది. టీచర్ చెప్పారు అన్నాడు. ఈశ్వరెడ్డి ఈ శాతం నిజం ఉంటుంది. నేను 10th క్లాస్ 100 తీసుకొని వచ్చినప్పుడు 100 ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఈశ్వరెడ్డి తెలుసు, అరే ముందు అయితే అప్పటివరకు సీనియర్స్ రోడ్డు మీద రంగులు రావటం గేట్ తీయగానే లెఫ్ట్ సైడ్ ఉండేది, రైట్ సైడ్ అది ఎరగొట్టేశారు. మన సీనియర్స్ ఎరగొట్టేసి మన మన బీవీఎస్ ప్రసాద్ సార్ కదా, ఆ సార్ వెళ్ళి అజయ్ గడ ఎరగొట్టని చెప్పారు. అది జరిగింది. ఈశ్వర్ ఎప్పుడు కంటే ముందు నువ్వు అయితే ఎరగొట్టేసి నాకు హాలిడే ఇవ్వలే. మా నాన్నగారు రమ్మని తీసుకొచ్చారు. మా నాన్నగారు వచ్చారు. హాలిడే ఎందుకు అన్నాడు, మీ బాబు అన్ని ఎరగొడేస్తాను ఇక్కడ. నా పక్కన మంచిగా చెప్తాను కదా. అయితే ఇంటికి వెళ్ళాం. అదే మా నాన్న ఫుల్ తిట్టారు, మా నాన్న మమ్మల్ని తిట్టాడు. ఇంటికి వెళ్ళాక చాలా గుర్తే ఉంటుంది మ్యాక్సిమం నాకు. ఇంటికి వెళ్ళాక మా అమ్మ నాకు చెదగొడిసింది. రియల్ అబద్ధం కాదు. చెదగొట్టేసి జుట్టు పట్టుకొని అప్పుడు ఇలాగ అన్న జుట్టు ఉంటుంది ఎక్కువ. ఇలాగ అన్న మా అమ్మ దగ్గర ఖమ్మం దగ్గర పట్టుకొని కసా పోసింది మా అమ్మ జుట్టు. రియల్గా చెప్తున్నా, నా జరిగింది. తెలీదు కోసింది మా అమ్మ. మా నాన్న ఎందుకు పట్టించుకున్నాడు, మా అమ్మ జుట్టు కోసింది. చెప్తున్నా అది తీసుకెళ్ళి తెలుసు. అది ఇదంతా అయిన తర్వాత స్కూల్కి వచ్చా. రత్నాచలం టీచర్ అని చెప్పేసి మన మ్యాథ్స్ టీచర్ ఉండేది. ఆవిడకి నాకు అంటే నేను మ్యాథ్స్ టీచర్ బాగా క్లోజ్ ఉంటాను. మీ అందరూ తెలిసి మ్యాథ్స్ అయితే ఆ సమస్య మిస్సెస్ ఈవెన్ ఇప్పుడు కూడా చాలా ఆవిడ ఆరోగ్యం చాలా బాగాలేదు. నేను చెప్తున్నాను, నేను సార్తో మాట్లాడాను, నేను తర్వాత మాట్లాడము. అయితే ఆ మేడం వచ్చి ఎందుకు క్యాబ్ పెట్టుకొచ్చో క్లాస్ కన్నా నేను అన్నాను, నా ఇష్టం అన్నా. నిజంగా అన్నాను. పట్టుకుంటే క్యాబ్ వెళ్ళిపోయాను. ఇది పట్టుకోలేము. ఇక్కడ మన పక్కన కుసుమక్క, రాధిక, వందన ఉన్నారు. బాధపడగా అంటే రియల్ చెప్తున్నాను. బాధపడతావు ఎందుకంటే ఫస్ట్ నుంచి కుసుమక్క సపోర్ట్. ఇదంతా అయిపోతే మా నాన్నకి వెళ్ళి నాన్న డబ్బులు ఇచ్చి డబ్బులు కటింగ్ చేసుకున్నా నువ్వు ఎలాగే ఉంటావు రా నాన్న కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళా. మరి మీ నాన్న కటింగ్ చేద్దాం ఇంకేం చేయాలి నాకు అర్థం కాదా. ఇది కాదని చెప్పేసి బాత్రూంలో వెళ్ళిపోయి ఇలా పడుకొని కోసేసుకున్నాను. ఇది కోసేసుకున్నాను. మా నాకు అప్పుడు అర్థమైంది చాలా కష్టం ఉంది, ఇది కొంచెం కటింగ్ చేయించాడు. ఆ తర్వాత నాకు హాలిడే ఇచ్చారు. నేను 10th క్లాస్ 304 మార్కులతో పాస్ అయ్యాను. విద్యార్థి పాస్ అయ్యాను. అందరికీ తెలిసిన అప్పుడు నాకు హాలిడే అయిపోయింది. ఇప్పుడు నేను CSF లో ఒక హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ లో ఉన్నాను. చెప్పాలి దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే మీరు ఎవరు ఓపెన్ అవ్వడం అనుకోవట్లేదు. సరే అప్పటి దీనివల్ల అర్థమవుతుంది ఏంటంటే ఎవరు ఓపెన్ అవ్వడం అనుకోవట్లేదు. ఇప్పుడు నేను ఓపెన్ అయ్యాను కదా, ఓపెన్ అవ్వండి. కదా ఎవరు
ఎవరన్నా చేతులు అప్పుడు వరదలు వచ్చాయి కదా, ఫండ్స్ కలెక్ట్ చేస్తాం గుర్తుందా? కింద పడి పైన డబ్బులు 400-500 కలెక్ట్ చేస్తే అందరూ వేసిన తర్వాత నా దగ్గర అవినాష్ వచ్చే సంతోష్, మనం డబ్బులన్నీ టీచర్కి ఇచ్చేయకూడదు, వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు, సగం టీచర్ తీసేసుకుంటారు, మనం ఏం చేద్దామంటే సగం ఉంచేసుకుందాం, మిగతా టీచర్కి ఇద్దాం. చాలా బాగుంది, చాలా బాగుంది. అయిపోయింది, చెప్పాడు కదా, అయిపోయింది. అయితే నేను టీచర్ టీచర్ మీరు డబ్బులు దొబ్బేస్తారంట కదా డైరెక్ట్ గా, అది ఇంట్లో చెప్పారా అంటే అవినాష్ చెప్పాడు. తర్వాత ఇంకా ఇన్సిడెంట్ అంటే బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తాం, పాపం అమ్మ గట్టి తగిలేసే గట్టిగా మెమరీ అది తను చెప్తుంది. లాటరీ ఒకటి పెట్టిన తర్వాత మధ్యలో 6th క్లాస్ లో ఎప్పుడో అన్నిటికీ సీఈఓ అవినాష్ గారు. ఇంకోటి 7th క్లాస్ లో 6th క్లాస్ లో అనుకుంటా, మా రూమ్ లో లైబ్రరీ ఉండేది, ల్యాబ్ ఉండేది అనమాట. ఆ ల్యాబ్ ఏంటంటే ఒక బీరువాలో ఉంటుంది, లోపల కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అన్ని లెన్స్ అని ఉండేవి అనమాట. అప్పట్లో నా బ్యాగ్ ఒక డస్ట్బిన్ లో ఉండేది, దాంట్లో పడింది దొరికింది కాదనమాట. అయితే 3 months ఒకసారి 4 months ఒకసారి మనం క్లీన్ చేసేవాళ్ళం. ఒకసారి మా ఇంట్లో క్లీన్ చేసినప్పుడు బ్యాగ్ లో నాకు 4-5 లెన్స్ దొరికాయి, కాన్కేవ్ లెన్స్, టెస్ట్ ట్యూబ్ అన్ని నా బ్యాగ్ లో దొరికాయి. ఎక్కడికి వచ్చారని చెప్పి అన్ని తీసి నీటికి పెడితే ఒక ఈవినింగ్ వచ్చాడు, వచ్చి సంతోష్ నీ బ్యాగ్ లో లెన్స్ ఉంటే పెట్టింది మీరే మొత్తం లేవని చెప్పి అదంటే జరిగిన 3 months తర్వాత అనమాట. అంటే మా వాడి షెడ్యూల్ 2 రోజులు క్లీన్ చేస్తాడు అంటే ప్లానింగ్ చూడండి, ఎప్పుడో పడేసాడు కరెక్ట్ గా 3 months అనమాట. ఎప్పుడు క్లీన్ చేస్తాడు వెయిట్ చేసి అది చేసి 1 or 2 days వచ్చాడు కరెక్ట్ గా ఇంటికి వచ్చేసి నా డిస్ట్రిక్ట్ రోడ్ తీసుకుపోయాడు, ఇంకా లెన్స్ రోడ్ పట్టుకెళ్ళిపోయాడు, అలా హరిగాడు కూడా నా బ్యాట్ పట్టుకెళ్ళిపోయాడు. ఇన్సిడెంట్ యాక్చువల్గా నాకు గుర్తు రావట్లేదు, బట్ ఇది హెల్ప్ చేస్తాను నాకు. నేను అవినాష్ గారు, శ్రీమంత్ గారు, ముగ్గురం కలిసి, శ్రీమంత్ గారు ఉన్నాడు, శ్రీమంత్ గారు, నలుగురం కలిసి ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు విశాల్ యాక్షన్ నగర్లో. అయితే ఈవినింగ్ 7 అయిపోయింది. మేమందరం యాక్చువల్గా నేను ఏంటంటే వెంకోజీపాలెంలో ఉండేవాడిని. మెయిన్ హైవే దాకా నడుచుకుంటే వెళ్ళి అక్కడ బస్ ఎక్కాలి. వీడి హౌస్ ఇందిరానగరే కాబట్టి అక్కడ నుంచి అక్కడ నడుచుకుని వెళ్ళిపోయాడు. సో మా టార్గెట్ ఏంటంటే ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి, రోజు అదే పని. మా ఈవినింగ్ 6:30-7 అయింది, ఆకలేస్తాం. అయితే అరే ఆకలేస్తుందా అంటే డబ్బులు ఉన్నాయంటే లేవురా అన్నాడు. సరే అని చెప్పి కొంచెం దూరం నడుచుకెళ్ళిన తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేది కదా మనకి, సెకండ్ బస్ స్టాప్ స్కూల్ తర్వాత, అక్కడ షాప్ ఉండేది. వీడి ప్లాన్ ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంక్ వీడి ప్లాన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం ఒక గేమ్ ప్లే చేయాలి. నేను ఒకటి ఇసురుతాను, మేము అందరం వెనక్కున్న ఐటమ్ అడగాలి, అప్పుడు వాడు వెనక ఐటమ్ తీసుకోవడానికి వెళ్ళాలి. బయటికి కోటి అని ఉండేవాడు, వాడిని పిలిచాం. వాడు ఏం చేశాడు, నేను వెళ్ళి వాడికి ఐటమ్ ఏదో అడిగాను, కోటి ఏదో ఇవ్వరా అంటే బాటిల్తో కొబ్బరి బాటిల్ తీసేది. ఈ మొత్తం వీడు పట్టుకున్నాడు, ఏమంతకు ఆల్మోస్ట్ తడిచిపోయినారు. లక్కీగా రద్దు చేయలేదు, అక్కడ 2 గ్యాప్ ఉంటుంది. నేను కావాల్సిన ఐటమ్ తీసుకుని వచ్చాను, అందులో వెళ్ళాను. ఇంకొక రోజు ఏం చేసాడు కోటి, వాడు పిల్లడు ఉన్నాడు యాక్చువల్గా, తండ్రి అబ్బాయి వచ్చున్నారు షాప్ కి, వాడికి ఏదో ఇసిరితే వాడు కొబ్బరికాయ ఇసిరాడు. వాడు మళ్ళీ ఇసిరాడు. షాప్ లో 3 కొబ్బరికాయలు తీసుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ బిల్డింగ్ ఉంటుంది, అక్కడ కొట్టుకొని తిని. సో ఇది ఒక ప్లానింగ్. అది మన చెట్టు మీద ఉండిపోయాడు. అప్పుడు
ప్లానింగ్ ఏంటంటే శ్రీను చెట్టు మీద ఉండాలి, 4 రూట్లో 4 ఉండాలి, అనిల్ నేను కార్నర్ లో ఉంటాం. ఎవరు రావట్లేదు అని చెప్తే శ్రీను కాయ కట్ చేసి ఇస్తే హరికృష్ణ క్యాచ్ ఇస్తే మేము ఎక్కడ పట్టుకోవాలి. ఇది ప్లానింగ్, పెద్ద ప్లానింగ్. ప్లాన్ అంతా బాగుంది కానీ ఏంటంటే అది మన టీచర్ ఇల్లని మాకు తెలియదు. చెట్టు సంవత్సరాలు టీచర్ 15 జిల్లాలో వచ్చారు. మేమందరం చెట్టు అప్పటి నుంచి ఏం చేసామంటే ఇల్లు మార్చేసాం. టీచర్ ఇల్లు అదృష్టం టీచర్స్ ఇంట్లో అలా అనిపిస్తుంది. అలా కాదు, మామిడికాయలు కొట్టాడు అలా ఉంచు. ఒకసారి చంద్రమాతి మేడం ఇంట్లో రాయిసి ఏదో తప్పేశారండి, ఇంటికి రాళ్ళు ఎదురేస్తాం. బాగుందో చెప్తాం. కంట్రోల్ చేసేది చెప్పు. లావంజని స్టార్ట్ చేయాలంటే ఏకాదశిగా మ్యారేజ్ అప్పుడే కదా, అప్పుడే కదా. అరే నేను చెప్పానంటే మీ పాప చూసిందంటే మళ్ళీ చెప్పండి అయిపోయింది. నీ మీద నచ్చలా ఎక్కువ చెప్పకూడదు. వీడియో రికార్డ్ అయ్యి మనం ఆ పాపకి ఇచ్చామనుకో రాజనారాయణ అని ఒకడు ఉన్నాడు, గుర్తుంది ఎవరైనా? రాజనారాయణ అప్పుడు మన స్కూల్లోని డస్టర్స్ ఎక్కువ ఉండేవి కావు. మనం ఏం చేసేవాళ్ళం అంటే క్లాస్ పేరెంట్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఏం చేసేవాళ్ళం అంటే డస్టర్స్ మనం స్టిచ్ చేసి తీసుకొచ్చేవాళ్ళం. కొంతమంది బాగా చేసేవారు, మేడమ్స్ టీచర్స్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యేవారు అనమాట. మంచి మంచి డస్టర్లు తెస్తున్నారు అని చెప్పేసి ఒక 6 నెలలు వాడేవారు అనమాట. అలాగా మన స్కూల్లోని అదే మన క్లాస్లో ఒక అమ్మాయి, పేరు లేదు చెప్పలేను కానీ, ఆ అమ్మాయి ఒక డస్టర్ కొన్నది, కుట్టించి తెచ్చింది ఇంట్లోని. అలాగా అది వాడుతూనే ఉన్నారు. ఒక 2-3 నెలలు వాడారు. అందులోని క్లాత్ డస్టర్ కాబట్టి అరిగిపోయింది. అరిగిపోయిన తర్వాత అందులో నుంచి క్లాత్స్ వచ్చాయన్నమాట. ఏంటమ్మా ఇవన్నీ పెట్టుకుంటారు, ఏంటి ఇలాంటివి పెట్టుకుంటారండి, డస్టర్ వాడేయండి. యాక్చువల్లీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మనకి మన స్కూల్లో ఇంగ్లీష్ బాగా ఐడియా ఉంది కదా అందరికి, చాలా క్రిటికల్ గా ఉంటుంది ఇంగ్లీష్. అప్పుడు మోహనేశ్వర సార్ ఉన్నారు. అప్పుడు అమ్మాయి వాటర్ గడికి వెళ్ళింది, బయటకు వచ్చి లోపలికి వచ్చినప్పుడు మీకు అంతా సార్ అన్నది. ఏంటమ్మా అన్నాం, మీకు అంతా సార్. బ్యాగ్ అమ్ముతావా? అందుకే ఆయన చెప్పిన చెప్పి కూడా ఇంగ్లీష్ పరదాస్ అయ్యా అర్థం కాదు, నాకే అర్థం క్లాస్ లో ఎక్కువ స్పోర్ట్స్ లో యుగంధర్, ఈశ్వర్ రెడ్డి, అప్పల్ రెడ్డి వీళ్ళు మాతో బాగా క్లోజ్ ఉండేవారు. ఉన్నప్పుడు
ఈడేదో పెద్ద తెలివైన యుగంధర్. యుగంధర్ నీ పేరు రాయంటే ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు రాసిన వీడు రోజు నాకు మ్యాథ్స్ తక్కువ వచ్చి ఆ రోజు బాగా రాసానేమో ఎగ్జామ్ అనుకున్నా. శేషారత్నం టీచర్ చెప్పారు బాగా రాశాను నేను అని అనుకుని టీచర్ 2 మార్క్స్ తగ్గినాయి. టీచర్ నాకు ఇక్కడ 2 మార్క్స్ తగ్గాయి అంటే నువ్వు ఇలా చేసావు ఇది తప్పు చేసావు. అదే ఆన్సర్ వీడు కరెక్టే చేశాడు నా దాంట్లో చూస్తే. కుసుమ అంటే నాకు వద్దు టీచర్ మీరు వేసే మార్క్స్ నాకు వద్దు టీచర్ అంటే నేనేం వెయ్యట్లేదు అన్నమాట. వీడు ఎంత నవ్వి నా దగ్గరికి వచ్చి నీకేం వెయ్యర్లే అని. ఆ తర్వాత వీడికే మార్కులు తక్కువ వచ్చాయి. అంటే వీడు నా దానిలో చూసి వీడే నవ్వేవాడు అన్నమాట. బాగా ఈశ్వరెడ్డి ఏంటంటే చాలా ఇప్పుడు ఇంత క్వైట్ గా ఉన్నాడు. ఎప్పుడు యుగంధర్ని భోగి మన చిన్నప్పటి ఇన్సిడెంట్స్ హ్యాపీగా ఉండడానికి ఈ మూమెంట్స్ అన్ని. సో అందుకని ఇప్పుడు మన యుగంధర్ ఒక మంచి పొజిషన్ లో ఉన్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే యుగంధర్ నువ్వు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నావు. నాట్ ఓన్లీ యుగంధర్ మన ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే మన చిన్నప్పుడు ఫ్రెండ్సే కాబట్టి ఎవరికైనా అవసరమైనప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్స్ బట్టి కూడా మనం మన ఫ్రెండ్స్ కి మనం ఏ పొజిషన్ లో అందరూ ఫైనాన్షియల్ గా అందరూ ఒకేలా ఉండరు కాబట్టి ఎవరైనా తక్కువ ఉన్నా మనకి తోచిన సహాయం చేద్దాము అని మన అందరి ఒపీనియన్ అదే అనుకుంటున్నా. ఏమంటారు? అంతేనా? అంతే అంతే. అలాగే చాలా మంది ఫైనాన్షియల్ గా పెద్ద పొజిషన్ లో ఉన్నారు. కొంతమంది ఎదగడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మన దగ్గర ఏమైనా అవకాశం ఉంటే అవకాశం ఇవ్వగలిగే వాళ్ళు ఉంటే కనుక ఇవ్వండి. అది వాళ్ళు అఫీషియల్గా బయటకు అనౌన్స్ చేయలేకపోవచ్చు. మన ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకొని మనం ఏమైనా హెల్ప్ చేద్దాం. ఏమంటారు? ఓకే అమ్మాయికి వీలైనంత వరకు మేము కూడా హెల్ప్ చేస్తాం. ఎవరు అమ్మాయిలు ఇవ్వలేరు అని అనేం లేదు. మ్యాక్సిమం మేము కూడా ఏదైనా హెల్ప్ చేయగలిగితే తప్పకుండా చేస్తాము. అలాగే అబ్బాయిలు మీకు తెలుసు కదా, మేము సెపరేట్గా ఏం చెప్పక్కర్లేదు. ఓకే ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఉంటే చెప్పండి. ఇది అయిపోయింది. అలా కాకపోతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సౌజీ నేను అండ్ శాంతి ఉండేటప్పుడు మేము ముగ్గురు ఇలా నడుచుకుంటూ వచ్చి మహాన్ పికప్ చేసుకునే వాళ్ళం. మహాన్ పికప్ చేసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి వీళ్ళేమో ఎస్ బస్ స్టాప్ వి బస్ స్టాప్ వాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత అందరూ కలిసి అరే బస్సు వచ్చేంత వరకు ఎవరికి గుర్తుండదు. అరే బస్సు వస్తుంది బస్సు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇందాక స్కూల్కి వెళ్ళి చూస్తూ ఉంటే నాకైతే హ్యాపీ టీయర్స్ ఒక రకమైనటువంటి ఏడుపు వస్తుంది. ఎట్లా అంటే అవ చిన్నప్పుడు రోజులు అన్ని గుర్తు చేసుకుంటే బస్సు రాగానే పరిగెత్తి వెళ్ళడము. మేము మా కోసం వీళ్ళేమో పై బస్ స్టాప్ వరకు రావటం. పీటీ సార్ ట్యూషన్ లో ఎవరు పీటీ సార్ ట్యూషన్ అజయ్ గారు క్లాస్ లో ఫుల్ నాటి ఉండేవాడు. యుగంధర్ రెడ్డి అప్పల్ రెడ్డి గేమ్స్ వెళ్ళినా అక్క అంటే మీరు చూడలేదు అప్పుడు? అప్పుడు ఓంకార్ రాలేదు. ఒకసారి గుర్తుందా? అమ్మ స్టార్ట్ చేసిన ఆయన డౌటే కదా నీకు ఎప్పుడు డౌట్ ఫీలింగ్ ఉండేది టీచర్ పక్క నేనే కూర్చోను. క్లియర్ అయినా టీచర్ డౌట్ లేదు తెలుసు టీచర్ ఆ పరిస్థితుల్లోనే 8 మంది మ్యాథ్స్ టీచర్ మారారు ఈ అమ్మాయి వల్లే. ఇప్పుడు మ్యాథ్స్ టీచర్
ఫ్యాన్స్ మీద రివెంజ్. కాదు ట్యూషన్ లో పీటీ సార్ ట్యూషన్ లో కుసుమ ఒక నిమిషం చూడు ఆయన ఏం చేశాడంటే చైర్ లాగేశాడు. సార్ ఇంకా రాలేదు అందరం కింద కూర్చునేవాళ్ళం చెప్తే అందరం కింద కూర్చునేవాళ్ళం కదా పీటీ సార్ ట్యూషన్ లో. సార్ ట్యూషన్ కి ఒక్కొక్క అక్క వచ్చేవాళ్ళు మ్యాథ్స్ కానీ సబ్జెక్ట్ కానీ అక్క మాకు అసలు యాక్చువల్గా మ్యాథ్స్ కి రావాలి వస్తుంది ఇంకా రాలేదు. ఆ అక్క కోసం చైర్ అక్కడ వేసింది మేము రౌండ్ గా కూర్చుంటాము. రౌండ్ గా కూర్చుంటే నేను అన్నట్టుగా చైర్ లో కూర్చుందామని నేను వెళ్ళాను ఇలాగా జస్ట్ అలా వెళ్ళాను అంతే. చైర్ లో కూర్చుందని అంటే ఈ అబ్బాయి వచ్చి ఇలా వచ్చి నేను ఇలా కూర్చొని చైర్ లాగేశాడు. చాలా చాలా ఫోర్స్ గా కింద పడతా. అంటే గుర్తు నేను ఇప్పటికీ మా పిల్లలకి చెప్తాను ఆ విషయాన్ని ఎందుకంటే అంతలా లాగేసాడు. ఎందుకు అట్లా ఉన్నా అంటే లేదు నాకు ఇలా అలవాటు అయిపోయింది కానీ వాడు చాలా అలవాటు చేసేవాడే. అదంతా కాదబ్బా నువ్వు మళ్ళీ పాత యుగంతో రావాలంటే ఏంటో కుసుమ అది అలవాటు అయిపోయింది. కానీ బాగా మాకు బాగా ఎంటర్టైన్ చేసిందంటే ఈశ్వర్ రెడ్డి యుగంతో బాగా కమెంట్ చేశాడు. చిన్నప్పటి నుంచి తక్కువే మాట్లాడేది కదా ఎర్రయ్య తక్కువే కానీ స్పోర్ట్స్ లో బాగా ఉండేవాడు యాక్టివ్ గా ఉండేవాడు. గుర్తుందో చెప్పండి. ఇంకొకరు ఉన్నారబ్బా అది ఎవరంటే శ్రీమంత్. శ్రీమంత్ చాలా కామ్ గా ఉంటాడు. ఎప్పుడు వస్తావు? పళ్ళు అంతా స్పెక్స్ అయిపోయి ఎంత మారిందని చాలా ఫీల్ అయ్యింది. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఫీల్ అయ్యింది. అబ్బాయి ఎప్పుడు కనిపించలేదు. చిరంజీవి తెలియదు కానీ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి బ్యాంక్ 2019-20 బాగా బాగుండేవాడిని కదా. సో ఒకరోజు బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఉండదు కదా రామాలయం కూడా ఆపోజిట్ లో. ఏదో పని మీద నేను వెళ్ళాను బ్యాంక్కి. నాకు కొంచెం అంతా బ్యాంక్ అంతా తెలుసు కాదు. అయితే నేను వెళ్ళి కూర్చుని ఏదో పని చేస్తున్నాను. ఈ లోపు జగ్గారావు ఉంటారు కదా ఆయన వచ్చారు. వస్తే ఆయన ఎలా ఉన్నాడంటే చిన్నప్పుడు మనం ఎలా చూసామో అలాగే ఉన్నాడు. నేను ఆ జగన్లో ఉండేవాడిని అప్పుడు. ఇప్పుడు కొంచెం దగ్గర సో పలకరంగా ఉన్నాడు. బ్యాంక్ వాళ్ళందరూ చూసి మీకు చిన్నపిల్లడా మీరు పెద్దోళ్ళు అని అంటారని మళ్ళీ ఇంకేం పలకరించారు. ఆ జగ్గారావు నన్ను గుర్తుపట్టాడు.
పర్సనల్ చెప్పాలంటే సుధీర్ ఉన్నాడు. సుధీర్ మేము అంటే సేమ్ ఇంజనీరింగ్ సేమ్ బ్రాంచ్ అంతగా జాబ్ కూడా సేమ్ చేసాం అంతవరకు. సో మా ఎక్కువ టచ్ లో ఉంటాం సుధీర్ నేను. ఏదైనా డౌట్స్ వచ్చినాయి ఏం రాసిన హరిగాడు ఉన్నాడు ఎదవ. హరిగాడు మా భావన. విశాఖ ఉత్సవంకి మేము వెళ్ళాం. విశాఖ ఉత్సవంకి మనోహర్ వంశీ వీళ్ళందరూ కృష్ణ ఓకే. అయితే మేము సైకిల్ మీద వెళ్ళాం. నేను కృష్ణ వివేకానందలో సైకిల్ పెట్టి మేము అందరం వెళ్ళాం. సో అంత డబ్బులు ఖర్చు పెట్టారు అందరూ. ఎంత డబ్బులు పట్టుకెళ్ళి అంత లాస్ట్కి మా దగ్గర 20 రూపాయలు 30 రూపాయలు బిల్లు నా దగ్గర కృష్ణ దగ్గర. అయితే సాగర్ నగర్ లో వంశీయాలకి లేట్ అయిపోతుంది ఫ్యామిలీ అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తారు. వీళ్ళు వెళ్ళిపోయారు. నేను కృష్ణ అక్కడ ఆకర్షించారు రాత్రి 10 గంటలు. శ్రీమంత్ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర ఒక దొంగ నోటు ఉందండి, కంప్లీట్ గా దొంగ నోటు. కానీ వాడికి ఇప్పుడు మేము ఇచ్చి అక్కడ ఫూల్ అవ్వలేం కదా అని చెప్పి ఈ నోట్ ఇచ్చేది కొని పెట్టరా అనేవాడు. వాడు ఇచ్చేవాడు. ఈ దొంగ నోట్ చల్లంటే వీడు డబ్బులు ఇచ్చేవాడు. అప్పుడు అయ్యింది కదా, మళ్ళీ 2వ షాప్లో కూడా ఇస్తే మళ్ళీ ఇచ్చేవాడు. అది వాళ్ళ గొప్పతనం. డబ్బులన్నీ వాడు అయిపోయాయి, మా దొంగ నోట్ మాత్రం మిగిలిపోయాయి. మధ్యలో ముసలాడు పిచ్చి గురి తెచ్చింది అయిపోయిందా. లాస్ట్ వాడి 2 రూపాయలు మిగిలి సరే బాగానే ఉంది. మేము వెళ్ళడానికి మరి బస్ పాస్కి టైం ఉంటుంది, 8 o'clock తర్వాత బస్ పాస్ పనిచేసి. సో 20 రూపీసే ఉంది. నేను శ్రీమంత్ వాళ్ళు దూరం కదరా అని చెప్పి వాళ్ళు నేను బస్సు ఎక్కిస్తాం. వీడు కృష్ణ ఉండిపోయాం. డబ్బులు తీసుకొని వచ్చి శ్రీమంత్ బీచ్లోనే ఉండిపోయాడు. డబ్బులు దాని మేము మాత్రం అన్ని కొనుక్కొని వచ్చాం. మా ఇంట్లో కొట్టేశారు. వాయిస్ చూసారు ఎలా వస్తుంది వాళ్ళ హస్బెండ్ కూర్చున్నారా? వాళ్ళ హస్బెండ్ ఒకసారి వినండమ్మా. 5th క్లాస్ లో ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు. ఉన్నావా? సత్యనారాయణ సార్ అని ఒక సార్ ఉండేవారు. సత్యనారాయణ సార్ అందరికి ఫేవరెట్ టీచర్. ముందు రోజే అప్పటికి 6 months ముందు అని ట్రాన్స్ఫర్ అయిపోయింది. అడుగు వెళ్ళిపోయారు. ఆయన రేపు వస్తారనే రోజు ముందు రోజు టీచర్ చెప్పారు ఇంగ్లీష్ లెటర్ ఎలా రాయాలి. లెటర్ హెడ్ ఏంటి, పైన రాయాలి హెడర్, బాడీ మెసేజ్ ఏంటి, బాటమ్ కంక్లూజన్ ఇవ్వాలని చెప్పారు. ఓకే అయిపోయింది. నెక్స్ట్ రోజు సత్యనారాయణ సార్ వచ్చారు. వచ్చి అందరూ మిస్ అయ్యారు. మా స్టూడెంట్స్ అందరూ సార్ మిస్ అయ్యారు సార్ మిస్ అయ్యారు సార్ అంటే నీకు మీ ఎవరికైనా మేము మిస్ అయినట్టుంటే లెటర్ రాయండి అడ్రస్ ఇచ్చారు. కట్ చేస్తే మరో 3 నెలల తర్వాత ఆయన వచ్చారు. మళ్ళీ ఒక పోస్ట్ లెటర్స్ ఇంత బ్యాగ్ వచ్చిందంట. ఇంకా ప్రతి దాంట్లో ఏం లేదు, సేమ్ మ్యాటర్. బాడీ మెసేజ్ ఒక ఓడి కూడా వాడారు. బాగా నేర్పించారు. అందరికి అర్థమైంది. స్కూల్
నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? అలా కాదు, దివికే స్కూల్ నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో ఉన్న విషయాలు మనం ఏం నేర్చుకుని బయట ఏమి ఫాలో అప్ చేసాం? నువ్వు చెప్పే స్కూల్లో 10 మంది ఇంగ్లీష్ మీడియం ప్రెజెంట్ అని ఇలాంటి అంటే ఐ మీన్ ఇంగ్లీష్ మీడియం అని నేను అనట్లేదు, జనరల్ గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సాంస్క్రిట్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏమీ చెప్పలేదు. ఇప్పటికి ఈ రోజుకి కూడా నాకు అదే అలవాటు, ఎవరైనా కనిపిస్తే నమస్తేనే అలవాటు. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా స్కూల్ నుంచి వచ్చిందనే చెప్పాను. లేదు వచ్చిందనే చెప్తాను. గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్పను, గుడ్ ఈవినింగ్ అని ఎవరికి చెప్పను. మా స్కూల్లో వచ్చేస్తా ఆవిడేమో అంటే యాక్చువల్ గా ఆవిడే శుభోదయం అని చెప్తా ఉంటది. శుభోదయం అని రివర్స్ లో చెప్తా ఉంటే శుభ మధ్యాహ్నం ఇలా చెప్తా ఉంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడైనా వర్క్ చేసావా అని అడిగి అనమాట. ఆవిడ కూడా బీవీకేలో వర్క్ చేస్తారంట వైజాగ్ లోని. సో నేను కూడా బీవీకేలో వర్క్ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయినా అక్కడి నుంచి వచ్చిన డిసిప్లిన్ గా ఉంటారు అని చెప్పి. అంటే మన స్కూల్ కోసం ఒక ఐడెంటిఫికేషన్ అంటూ ఉంది. మనం అల్లరి చేస్తే చేయొచ్చు కానీ జనరల్ గా మన స్కూల్ కోసం ఒక ఐడెంటిఫికేషన్ ఉంది సమాజంలో. మోడీ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ గురించి అందరికీ స్కూల్లో ఆ టైం ఇంట్రడ్యూస్ చేసిన స్పోర్ట్స్ మీటర్ అయినా ఏవైనా సరే ఇప్పుడు కదా అందరికి ఎక్కువగా తెలుస్తున్నాయి. అప్పట్లోనే మన టైంలోనే మనకి లాంగ్ జంప్, హై జంప్, 800, 1000 ఈ సందర్భంగా వాళ్ళకే పెద్ద కన్ను ఉంటుంది కదా. వాళ్ళు ఎప్పుడో సబ్జెక్ట్ టీచర్స్ పెట్టి 10th వరకు పీటీ సార్ ట్యూషన్. కానీ 8th నుంచి అనుకుంటాను నేను చదివాను. 8th నుంచి కదా 8th నుంచి సార్ ట్యూషన్ కదా. 8th వెళ్ళే వరకు కూడా నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదప్ప, ఏదో చెప్తున్నా. ఏదో ఫండమెంటల్స్ ఏదో పట్టి పట్టి రాసేమో అన్న మెథడ్ ఆఫ్ వేలోనే తప్పితే నాకు నిజంగా మ్యాథ్స్ సరిగ్గా రాదు. చూసారా ఈ యుగంధర్ లాగేశాడు అన్న టైంలో లాగేశాడంటే చెప్తున్నా. పార్వతక్క వస్తుంది యాక్చువల్ గా. పార్వతక్క దగ్గర నుంచి ఎల్సిఎం నుంచి కూడా నేను నేర్చుకున్నా. ఆవిడ చాలా ఓపికగా చెప్పింది పీటీ సార్ ట్యూషన్ లో. సో ఆవిడే నాకు గురువు అనుకుంటా. ఈ రోజుకి నా పిల్లలకి నేనేం చెప్తాను, నా పిల్లలకి నా స్టూడెంట్స్ ఏం చెప్తానంటే నేను మ్యాథ్స్ నేర్చుకునేది నా గురువు ఓన్లీ మా పార్వతక్కనే చెప్తా. ఎందుకంటే స్కూల్లో టీచర్స్ దగ్గర నేను నేర్చుకునేది ఏమి నాకు తెలియలేదు. అసలు డౌట్స్ నేర్చుకునేది 8th తర్వాత ఇక్కడ పబ్లిక్ 361 వచ్చి ఈ అమ్మాయి 360 వచ్చి ఒక్క మార్క్స్ కోసం ఈ అమ్మాయి హైదరాబాద్ లో రివేల్యూషన్ ఓజీ ప్రసాద్ కూతురేట్రా కాదు. మా డాడీ అంటాడు అరే అమ్మాయికి ఒక బార్ తగ్గింది మాడగలదు, నీకు ఎక్కువ పెట్టించుకుంది. అయితే మన స్కూల్ విషయాల్లో కొన్ని విషయాలు మా పిల్లలకి నేనేం చెప్తానంటే ఇంకా మా పిల్లలకి
అర్థం కాదు ఎంత చెప్పినా సరే. ఏంటంటే అంటే లౌక్యంగా ఉండాలి పిల్లలు ఎక్కడ చదివినా సరే. కొద్దిగా మేము చదువుతున్నామా అనే విషయాన్ని మేము చదువుకునేటప్పుడు అయితే యూనిట్ టెస్ట్ రేపున్నా ఏ క్వార్టర్ ఉన్నా హాఫ్ ఇప్పుడంటే ఇవి వచ్చాయి కానీ అఫేమని అప్పుడు చదివేసావా అని శ్రవంతిలో లేదా సౌజన్యలో మిగతా ఏదన్నా రాసేటప్పుడు రాయడం మాత్రం మార్క్స్ అలా వచ్చేసింది. ఎలా వచ్చేసింది అని నేను చదువుకున్నాను అంటే సీక్రెట్ మెయింటైన్ చేసేవాళ్ళు. ప్రాబ్లం లేదు. ఒక మాట చెప్తాను, నా ఎదురుగా ఒక ఇల్లు అదేగా అలా కుదురుగా అమ్మాయి, నా పక్కన ఒక ఇల్లు ఈ అమ్మాయి అయితే పిల్లలు చదువుతున్నారు కదా ఈ అమ్మాయి వచ్చి సెవెంత్ ఇంకా కొద్దిగా మైండ్ ఫాస్ట్ ఉంది అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. మా బాబోయ్ మామూలుగా చదవకూడదు ఫస్ట్ ర్యాంక్ అండి. ఆ రోజు చెప్తాను బాత్రూమ్ వెళ్ళి కనీసం 2 గంటలు సెవెంత్ వచ్చింది అంటే మా ఇంట్లో బాబోయ్ నిజంగా రాజుగారు అమ్మాయి వాళ్ళు కాకుండా మూర్తి గారు అమ్మాయి వాళ్ళు చదువుతుందిరా నేను చదవట్లేదు నాకు అప్పుడే నేనేడు చేయాలి. బాగా పడ్డాను రోజు బయటకు వస్తుంది చదవలేదు కాదు వదిలేస్తూనే ఉంటుంది. చెప్పానంటే మనం చిన్నప్పుడు ఫాలో చేసిన రూల్సే చెప్తా ఉంటాను. ఎందుకంటే నాకు వచ్చేసి మొన్న అలాగే మా అబ్బాయి ఓవర్ కాన్ఫిడెంట్ వల్లే మార్కులు పోయాయి. అలా కాదు మన విషయాలు మన పిల్లల వరకు అంటే మన టైంలో మనం చాలా మంచిగానే చేసాం. అయితే ఇప్పుడు మీ పిల్లలకి డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తావా? నేనేం చేయలేదు బాబు నా పేరు చెప్తుందా మీరు అప్పు ఈశ్వరెడ్డి యుగంధర్ వెళ్ళి మాట్లాడండి. అది మీకు మెమరీస్ లేదా? గెట్ టుగెదర్ మీట్ అవుతున్నారు అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ మన సీనియర్స్ వీళ్ళు నేను చెప్పట్లేదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ గెట్ టుగెదర్ మీట్ అవుతూ ఉన్నారు 10th వాళ్ళు. సో ఎక్కడ చూసినా మీట్ అవుతున్నారు, మన బ్యాచ్ వాళ్ళే మీట్ అవ్వట్లేదు అని నేను కొద్దిగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఎప్పుడు అంటే అనుకుంటున్నారు కానీ దాన్ని ఫార్వర్డ్ చేయట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు ఈ ప్రోగ్రామ్ అనే విషయం. కాకపోతే వన్స్ మన ఫిబ్రవరిలో కూడా అనుకున్నారు, అది ఫార్వర్డ్ అవ్వలేదు, ఇంకా అవ్వదులే మనకి అని. లాస్ట్ ఇయర్ అన్నారు 25 years అని చెప్పి, అది కూడా అవ్వలేదు, అవ్వదు అనుకున్నా. అలా అని చెప్పి రీసెంట్ గా మేము ఒక 4 లావణ్య, నేను, అరుణ, మేము కొంతమంది కలిసాం. ఇలా మామూలుగా అనుకుని ఎప్పుడు నేను రావట్లేదు కలవట్లేదు, తర్వాత ఇంకొక 4 బ్యాచ్ అమ్మాయిలు కలిసాం. అంతే, ఇలా కలవట్లేదు అన్న ఫీల్ అవుతూ సడన్ గా ఈ ప్రోగ్రామ్ అనేసి స్టార్ట్ చేసి ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే వరకుండా మాకు మారిపోయింది. ఎవరెవరు